నమస్తే. ఇవాళ నేను టాబ్లూ డెస్క్టాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ www.tableau.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. టాబ్లూ వెబ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి దానిలో టాబ్లూ డెస్క్టాప్ని క్లిక్ చేయండి. టాబ్లూ డెస్క్టాప్ అని క్లిక్ చేసినాక ఈ వెబ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. వాళ్ళు బిజినెస్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలని చెప్పి అన్నారు, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ పర్సనల్ మెయిల్ ఐడీస్ కూడా ఎంటర్ చేయొచ్చు. మీరు కనుక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీకు ఆఫీస్ మెయిల్ ఐడీస్ ఉంటే మీరు ఆఫీస్ మెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు. లేదా మీరు చదువుకుంటున్న స్టూడెంట్ అయితే స్టూడెంట్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీకు 1 year లైసెన్స్ ఫ్రీ వస్తుంది టాబ్లూ డెస్క్టాప్గా. పర్సనల్ మెయిల్ ఐడీస్ కానీ ఆఫీస్ మెయిల్ ఐడీస్ కానీ ఇస్తే ఓన్లీ 14 days ఫ్రీ ట్రయలే వస్తుంది మీకు. తర్వాత డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి క్లిక్ చేయాలి. అప్పుడు ఒక సెట్ ఆఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది డౌన్లోడ్ అవటానికి. సెట్ ఆఫ్ ఫైల్ డౌన్లోడ్ అయినాక సెటప్ బాక్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. సో సెటప్ బాక్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం లైసెన్స్ అగ్రిమెంట్ మొత్తం రాశారు. సో ఒకసారి దీన్ని మొత్తం చదువుకున్నాక ఇక్కడ క్లిక్ చేయండి. ఇట్లా మీరు లైసెన్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు చేసినాక ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేయండి. సో టాబ్లూ డెస్క్టాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది ఇన్స్టాల్ అవటానికి. ఈ టాబ్లూ డెస్క్టాప్ ఫ్రీ ట్రయల్ వచ్చి 14 days. 14 days తర్వాత ఫ్రీ ట్రయల్ ఎండ్ అయిపోతుంది. మీరు స్టూడెంట్ ఐడితో లాగిన్ అయితే కనుక మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తారు. సో మీరు అప్పుడు టాబ్లూ డెస్క్టాప్ని 1 year వాడుకోవచ్చు. అదే పర్సనల్ మెయిల్ ఐడీస్ కానీ ఆఫీస్ మెయిల్ ఐడీస్ కానీ యూస్ చేస్తే ఓన్లీ 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఆఫ్టర్ 14 days ఆ ఫ్రీ ట్రయల్ ఎండ్ అయిపోతుంది. స్టిల్ ఇంకా మీరు టాబ్లూ డెస్క్టాప్ని యూస్ చేయాలనుకుంటే కనుక ఓల్డర్ వర్షన్స్ని యూస్ చేయొచ్చు. లేదా టాబ్లూ పబ్లిక్ని టూల్ని యూస్ చేయొచ్చు. అది నా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. టాబ్లూ పబ్లిక్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, టాబ్లూ పబ్లిక్ ఎట్లా సైన్ అప్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో ఇక్కడ టాబ్లూ డెస్క్టాప్ డౌన్లోడ్ అయ్యింది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, టాబ్లూ డెస్క్టాప్ రెడీ అయింది. సో ఇప్పుడు మీరు దీంట్లో టాబ్లూ డెస్క్టాప్లో రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఓన్లీ ఫర్ 14 days. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.